వాస్తవంగా ఇది వినడానికి చిరాగ్గా ఉంటుంది కానీ ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ లాగా నేను పెట్టిన టైటిల్ నాకు కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. కానీ భూకంపాలని సృష్టించేటటువంటి యంత్రాలు పరిశోధనలు జరిగినాయి అన్నది ఆ మధ్యకాలంలో కొన్ని సైంటిఫిక్ జర్నల్స్లో వచ్చిన వార్తలు. అట్లాగే యుద్ధం రూపు మారుతోంది, ఇదివరకటికి మళ్ళీ కాదు, బాంబులు ఏది మిస్సైల్ వేసుకోవడం తుపాకులతో కాల్చుకోవడం కాదు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక రకమైనటువంటిది ఏంటది, బయో వెపన్ లైక్ కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం చేసింది కదా. అదృష్టం బాగుండి ప్రపంచం బతికేసింది. కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలో అనారోగ్యం పాలవుతున్న వాళ్ళు ఎంతమంది కరోనా తర్వాత వ్యాక్సిన్స్ వల్ల, అంటే యుద్ధంలో చంపలేనంతమందిని చంపిందిగా, యుద్ధంలో జరగనంతటి ఆర్థిక విధ్వంసం జరిగిందిగా. 1-2 ప్రపంచ యుద్ధాలు 2 కలిపితే ఎంత జరిగిందో అంతకు 2 జరిగింది ఆర్థిక విధ్వంసం. కానీ ఇది అదే సందర్భంలో భూకంపాలను సృష్టించే యంత్రాలు కనిపెట్టారు అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అలాంటివి ఏమన్నా వచ్చినాయి, ఎందుకంటే మామూలుగా భూకంపాలని ఐడెంటిఫై చేయొచ్చు, ముందుగా కొంత హింట్ ఇస్తారు. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా ఏకదం 2 రోజుల్లో 3 సార్లు ప్రకంపనలు భారీ ఎత్తున. ఇప్పుడు మయన్మార్ అనేది చైనా చేతుల్లోనే ఉంది, థాయిలాండ్ వచ్చేటికి అవతల పక్కన ఉంది. మయన్మార్నే టార్గెట్ చేసుకున్నారు అన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నది, చర్చ నడుస్తుంది. ఇది అంతర్జాతీయంగా కూడా చర్చ ఆరంభమైంది. కాకపోతే ఎవడు ధృవీకరించరు, అబద్ధం కూడా అయ్యి ఉండొచ్చు, అబద్ధమే కావాలని కోరుకుందాం. కానీ భూకంపాలు సృష్టించే శక్తి మనుషులకు ప్రారంభమైందంటే అత్యంత ప్రమాదకరం.